శుభోదయం ఫ్రెండ్స్. ఈరోజు పప్పులో బీరకాయ టమాటా వేసి వండుతున్నాను. 150 గ్రాముల పప్పులో పావు కేజీ బీరకాయ, పావు కేజీ టమాటా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేశాను. పప్పు ఉడకడానికి కాస్త నూనె వేసుకుంటే మంచిది. గానుగలో పట్టించుకున్న మంచి నూనె వాడుతున్నాను. రుచికి సరిపోయినట్టుగా కారము, ఉప్పు, పసుపు, చింతపండు అన్నీ కలుపుకున్నాను. ఇక కుక్కర్ ఆన్ చేస్తాను. బియ్యం కూడా నానబెట్టి ఉంచుకున్నాను. ఇలా వండుతున్నాను. కుక్కర్ పాడైపోయిందిలే ఫ్రెండ్స్, అందువల్ల ఇదే మంచిదిలే అనిపించింది. ఇలాగే కంటిన్యూ అయిపోతున్నాను. పప్పు ఉడికింది ఫ్రెండ్స్, ఇక తాలింపు పెట్టుకోవడమే తరువాయి. పప్పు తాలింపుకు మాత్రం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిని వాడతాను ఫ్రెండ్స్. తాలింపు బాగా వేగడంలోనే ఉంటుంది కదా ఫ్రెండ్స్. రుచి ఇంగువ కూడా వేశాను. తాలింపు వేశాను ఫ్రెండ్స్. బేబీ కార్న్ కర్రీ చేస్తున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. ఒకటే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు దోరగా వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు నూనెలో సన్న మంట మీద మగ్గనిద్దాం కాసేపు. ఉల్లిపాయలు వేగాక సరిపడా కారం, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కాస్త పొడి మసాలా కూడా వేసాను ఫ్రెండ్స్. అందులోనే స్వీట్ కార్న్ ముక్కలు కూడా వేసుకున్నాను. ఛార్జింగ్ అయిపోవడంతో ముందు వీడియో తీయలేకపోయాను. బాగా వేగినాయి. ఇందులో చిన్న గ్లాస్ పాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి కలుపుతున్నాను. సన్న మంట మీద మగ్గనిస్తాను. పావు స్పూను గసగసాల పొడి కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. సన్న మంట మీద మగ్గుతుంది ఫ్రెండ్స్. నీళ్ళు కూడా కలిపాను కాస్త ఉడకాలని. నూనె పక్కకు వచ్చేసింది ఫ్రెండ్స్. స్వీట్ కార్న్ పాలతో చక్కటి గ్రేవీ కర్రీ రెడీ అయింది. బాయ్.